తల్లిదండ్రులకి టీచర్ ఉపాధ్యాయులకి ఆత్మీయ సమావేశం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇదంతా అసలు కొత్తగా ఉంది. మేము ఇప్పుడే ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇలా బాగుందని చెప్పి జాయిన్ చేసాం. చాలా బాగా చూస్తున్నారు. మొత్తం స్కూల్లో కానీ బయట కానీ అంతా చాలా బాగుంది. ఈ మధ్యాహ్నం భోజనం కానీ పథకం కానీ ఈ సన్న బియ్యంతో రైస్ అన్ని చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి ఇచ్చేస్తున్నారు. అలాగే మన లోకేష్ గారు మొత్తం విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన కాడి నుంచి ఈ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ చాలా బాగా పెట్టేశారు. అంతా బాగుంది. టీచర్స్ మీకు వెళ్ళి అడిగితే ఏమని సమాధానం లేదు, బాగా చెప్తున్నారండి. టీచర్లు కూడా చక్కగా ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలా, ఎలా చేయాలి, పేరెంట్స్ కి ఎలా చెప్పాలి, వచ్చి లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఇలా మీ పిల్లలకి మార్కులు ఇలా వచ్చినాయండి, ఇలా చేశారండి, ఇలా చెప్పారు. అలాగే భోజనాల గురించి వాటి గురించి కూడా అడిగారు. కొంతమంది తినేవాళ్ళు తిన్నారు, కొంతమంది తిన్నవాళ్ళు బాగా ఉంది. అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అంటే ఎంత గతంలో ఎప్పుడైనా ఇలాగ చూసారండి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మొదట చదివించారు. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజులు అవి కట్టలేకపోతున్నాం. మేము డైలీ 1000 రూపాయలు సంపాదించిన రోజు ఫీజులు కట్టలేకపోతున్నాం. అలాగే చదివించాం, కానీ 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివించాం. కానీ అంటే ఇంకా ఫ్యూచర్ లో ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా బాగున్నాయి అంటున్నారు. ఎక్కడ చూసినా బాగున్నాయి అంటున్నారు. అంత భోజన పథకం కానీ ఇది కానీ ఏదైనా స్టడీ పర్పస్ కానీ ఈ ఆటల ప్రోగ్రాములు ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నారు. అందరూ బాగున్నాయని నేను అక్కడికి పర్మిషన్ తీసుకొని సార్తో మాట్లాడి 2-3 సార్లు వచ్చాం, కానీ మాకు సీట్ ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ స్కూల్లో సీట్ రావడానికి 3 సంవత్సరాలు తిరుగుతున్నాము. ఈ సంవత్సరం మాకు సీట్ ఇచ్చారు ఈ స్కూల్లో. ఇది ఎందుకని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోకుండా జరగడం కోసం జరిగింది అనమాట. అంటే సార్ ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది ఏంటంటే పిల్లలు స్టడీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏముండదు అది చాలా రాంగ్ సార్. అది చాలా బాగుంది. అసలు పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళ పుస్తకాలు కానీ ఏదైనా అన్ని బాగా జరుగుతున్నాయి. డ్రెస్సులు కానీ ఏదైనా వాళ్ళు పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అన్ని మనం ఇంకా తప్పడం మధ్యాహ్నం భోజనం పథకం కింద చేస్తున్నారు. తల్లి వందనం డబ్బులు పడినాయండి. 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికి పడినాయి. అది అర్థమైంది. చక్కగా వాళ్ళు కూడా మనకి ఇదిగా ఉంది. అది తల్లికి వందనం అన్ని బాగుంది. టీచర్స్ కి పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఏం చెప్పాలంటే నాకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాకు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. పిల్లల భవిష్యత్తు గురించి ఉండే విధానం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మాకైతే చాలా హ్యాపీగానే ఉంది. ఫుడ్ విషయంలోకి వస్తే ఇప్పుడు సన్న బియ్యం వేసి అంటే సన్న బియ్యం తోటి ఫుడ్ బాగా పెడుతున్నారు, మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు మార్నింగ్ రాగి జావ ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు. బానే ఫుడ్ అనేది బానే ఉంటుందంట. మా పిల్లలు కూడా బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి. 26,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉచితంగా మీకు పుస్తకాలు డ్రెస్సులు చూసి ఎలా అనిపిస్తుంది మీకు? డ్రెస్సులు బుక్స్ డ్రెస్సులు అన్ని ఏ క్లాస్ గా ఉన్నాయండి. బాగా నచ్చింది. ఈ సంవత్సరం అయితే అన్ని వాళ్ళే ఇచ్చారు. బ్యాగ్, బెల్ట్, బుక్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు. మేము బయట ఏం పెద్ద అంత తిరిగి అవ్వలేదు. మాకు ఈ ఇయర్ బాగానే వచ్చింది. అంటే ఇలాగా ఈ గవర్నమెంట్ ఇలా చేస్తామని మీరు అసలు అనుకున్నారా? మేము అనుకోలేదు సార్, మేము అనుకోలేదు. అది దాని నుంచి వేరేట్లుగా అనిపించింది నాకు ఈ సంవత్సరం పాపాలకి. ఇప్పుడు మీరేం చెప్దాం అనుకున్నారు గవర్నమెంట్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. విద్యార్థులకి ఇప్పుడు పేరెంట్స్ కి టీచర్స్ కి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా హర్షణీయం అండి. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ప్రైవేట్ స్కూళ్లలోనే ఈ మీటింగుల్ని ఇది చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ స్కూళ్లలో మన గవర్నమెంట్ స్కూళ్లలో పెట్టడం వల్ల పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య అవగాహన, అదే విధంగా పిల్లలకి పేరెంట్స్ కి టీచర్స్ కి ఈ ముగ్గురికి మధ్య కూడా అవగాహన ఏర్పడుతోంది. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటి అనేది టీచర్స్ కూడా పేరెంట్స్ కి చెప్తారు. మేము కూడా ఏదో రకంగా ఖాళీ చేసుకురా టీచర్స్ పిలిచారు అని ఉత్సుకతతో మేము వస్తాం. గతంలో అయితే ఇంత అవకాశాలు లేవు. ఏదో వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, ఏదో సాగిపోదు. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కూడా అమ్మా మన పిల్లాడు ఉన్నాడు, మన పిల్ల ఉంది కదా, టీచర్స్ రమ్మన్నారు వెళ్ళాలి అని వచ్చి మేము కూడా వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశాన్ని టీచర్స్ మాకు కల్పించారు. అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పడ్డాయండి. మా మనవరాలకి పడ్డాయి. చాలా ఆనందించదగ్గ విషయం. అదే విధంగా స్కూల్ యూనిఫామ్లు ఏంటి, బుక్స్ ఏంటి, అన్నిటిలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మెయిన్ అదే చాలా హర్షించదగ్గ విషయం అనమాట అండి. పిల్లలు మంచి రాణింపు వస్తున్నారు అనమాట. ఏదో లేని వదిలేయటం లేదు. వీళ్ళకి ప్రైవేట్ క్లాసులు పెట్టడం కానీ వీళ్ళ శ్రద్ధ కానీ చాలా బాగుందండి. అసలు చాలా ఉందండి. ఇప్పుడు 100% ఉంది. గతంలో అసలు చెప్పడానికి ఏమీ లేదు. విద్యార్థులకు పిల్లలకి గవర్నమెంట్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ మీటింగ్
చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతకు ముందు ఇలా స్కూల్ కి వచ్చి మాట్లాడే అంత అవకాశం మాకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు బాగుంది సార్. ఎందుకని అంటే పిల్లలకి ఏమైనా మాకు ఇంటి దగ్గర కన్నా ఇక్కడ స్కూల్లో ఇంకెక్కువ తెలుసుకోవచ్చు సార్, పిల్లలు ఎలా ఉంటున్నారు అని చెప్పి. మిస్లు కూడా బాగా మాతో మాట్లాడుతున్నారు, ఏమైనా అడుగుతున్నారు చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు ఎలా చదువుని బట్టి కదా, స్టడీని బట్టి క్రమశిక్షణ ఎలా ఉంటుందని మేము అడుగుతుంటే చెప్తున్నారు సార్. అంటే ఫుడ్ ఎలా ఉందంటారా? అయితే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు మీద ఏంటంటే నాకు భయం వేసేది, తినే పిల్లలకి ఇక్కడ తినడానికి ఏమైనా ఎలా ఉంటది ఏంటా అని. ఎక్కడైనా ఇదనే కాదు, ఎక్కడైనా బయట తింటే భయం సార్. అలాంటిది ఇప్పుడు బాబు కూడా చెప్తున్నారు సార్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంది సార్. బాబు బట్టలు కూడా ఇలా వేసుకున్నాడంటే, బ్యాగ్ ఇచ్చారంటే చాలా థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ కి ముందు మెయిన్ సార్ లోకేష్ గారు చాలా బాగా ఆలోచించి ఇవన్నీ చేసి పెట్టారు సార్. మాకు హ్యాపీగా ఉంది సార్. ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్తున్నాడు సార్. ఇక్కడే తింటున్నాడు సార్ బాబు. ఎలా ఉంటది ఏంటని భయం వేసేది, కానీ ఇప్పుడు మిస్లు కూడా మేడమ్స్ టీచర్స్ కూడా ఇక్కడ తింటున్నారని చెప్తున్నాడు సార్ బాబు. వెళ్ళి చెక్ చేస్తారమ్మా ఇప్పటికప్పుడు బాగుంటుంది అని చెప్తారు. ఇంతమంది పిల్లల్లో అసలు ఫుడ్ కూడా ఇంత బాగా చేస్తున్నారంటే గ్రేట్ సార్. అసలు ఉపాధ్యాయులకి ఆత్మీయ సమావేశం స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. పిల్లలకి బాగా చూస్తుండ్రు, అన్ని బుక్కులు స్కూల్ డ్రెస్సులు అన్ని బాగానే చేస్తుండ్రు. అన్ని ఇలాగ స్కూల్ మీటింగ్ పెట్టడం బాగుంది మాకు. ఎందుకంటే పేరెంట్స్ కి టీచర్లు ఎలా మాకు చెప్తాండ్రు, ఎలా చదువుతుండ్రు అన్ని మాకు తెలుగు చేస్తుండ్రు, చెప్తాండ్రు. చెప్తే బాగానే చేస్తాను సార్ అన్ని. గతంలో స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ స్కూల్లో ఉంది, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉంది సార్. ఎందుకంటే కలర్ మారింది కదా, బాగుంది స్కూల్ డ్రెస్. బుక్స్ అవన్నీ బ్యాగులు షూస్ అన్ని బాగానే మంచిగా ఇచ్చారు సార్. శుభ్రంగా ఇచ్చారు. స్టడీ బానే ఉందని చెప్తాను సార్. టీచర్లు వీళ్ళు బాగా చదువుతుంది అని చెప్తాండ్రు. మంత్రి లోకేష్ గారికి ఇవి ఏర్పాటు చేసినందుకు, ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన చాలా సంతోషం, ధన్యవాదాలు. టీచర్స్ కి తల్లిదండ్రులకి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. టీచర్స్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో కానీ దేంట్లో కొంచెం తక్కువగా ఉన్నారు అనుకో, పిలిచి మరీ చెప్తున్నారు, మా పాప దీంట్లో తక్కువగా ఉంది, ఇంటికాడ కొంచెం చదివించండి, కేర్ తీసుకోండి పిల్లల్ని బాగా అని చెప్తున్నారు. అది మాకు బాగా చాలా బాగుంది. అంటే అసలు ఇప్పుడు గతంలో గవర్నమెంట్ మీకు ఇలాగా కేర్ చెప్పేవాళ్ళ? అంత గతంలో అంతగా లేదు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వచ్చారు, బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగుంది, డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది. పిల్లలు ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నంత హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలకి 10,000 డబ్బులు పడ్డాయి సార్, ఇద్దరికి పడ్డాయి, పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పాలని చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి ఏమైనా కావాలన్నా మా పుస్తకాలు కాటికి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు. పిల్లల ఎడ్యుకేషన్స్ కాటికి బాగా ఉపయోగపడుతున్నాయి. గతంలో ముగ్గురికని చెప్పారు, ఇద్దరికని చెప్పారు, కానీ వేయలేదు సార్. ఈ గతంలో ఇప్పుడు ఈ చంద్రబాబు గారు వచ్చినాక, నారా లోకేష్ గారు వచ్చినాక చాలా బాగుంది. ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పడుతుంది. ఫుడ్ బాగుంది సార్, చాలా బాగుంది. పిల్లలే వచ్చి మాకు బాగుందమ్మా, ఈ రోజు పప్పు బాగుంది, ఈ రోజు వెజ్ బిర్యానీ పెట్టారు బాగుంది, ఇట్లాగా చెప్తున్నారు. ఈ రోజు ఏంటంటే వాళ్ళే వచ్చి చెప్తున్నారు బాగుంది, మేము తిన్నాం. గతంలో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అనేది కనబడిపోయేది డ్రెస్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ లాగా డ్రెస్ మారింది. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుందండి. ఈ పిల్లల స్టడీ వైజ్ అయినా కానీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా డిసిప్లైన్ వచ్చింది. ఎవ్రీ ఎగ్జామ్స్ పేరెంట్స్ మీటింగ్ అయి పెడుతున్నారు, మంచిగా కండక్ట్ చేస్తున్నారు. మిడ్ డే మీల్స్ కూడా చేంజ్ అయింది. ఇప్పటిదాకా కూడా నార్మల్ గా రైస్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు మాత్రం సన్న బియ్యం రైస్ అవి పెడుతున్నారు. అది కూడా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలా పడితే అలా వదిలేస్తారు అనే ఒపీనియన్ ఉండేది, బట్ లేదు. ఈ టైం మాత్రం ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక ఫుడ్ గానీ, డిసిప్లిన్ గానీ, అకాడమినేషన్ గానీ అన్ని బాగున్నాయి. ఇది బాగాలేదు అని అయితే ఏం లేదు. పడ్డాయండి. తల్లికి వందనం మా ఇద్దరు పిల్లలకి పడింది. గ్యాస్ డబ్బులు కూడా 2 times పడ్డాయి. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు దాకా ఓసీకి పథకాలు రావడం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు క్యాస్ట్ వైజ్ చూడకుండా ఎవ్రీ
పర్సన్ కి ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ. అంటే గ్యాస్ బండ్ డబ్బులు పడతాను అసలు మీరు అనుకున్నారా? ఆహా లేదండి, జస్ట్ వస్తాయో రావు అని ఉన్నాం. బట్ గ్యాస్ బుక్ చేసిన 2 days లోనే వచ్చాయి.